హలో అనంతపూర్ పీపుల్, ఈ రోజు మనం ఒక క్లీనెస్ట్ పాలిటిషియన్ గురించి తెలుసుకుందాం. క్లీనెస్ట్ పాలిటిషియన్ ఎందుకన్నానంటే ద క్రిమినల్ రికార్డ్ అగేన్స్ట్ హిమ్ ఇస్ జీరో. ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఊరి పేరు ఇంటి పేరుగా మార్చుకుని ఎంపీ స్థాయికి దిగిన నాయకుడు అనంత వెంకటరెడ్డి గారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు మన అనంత వెంకటరామరెడ్డి గారు. 1996, 99, 2004, 2009 ఇలా 4 పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికై కమిటీ ఆఫ్ గవర్నమెంట్ అఫైర్స్, కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ లాంటి ఎన్నో కమిటీల సభ్యుడిగా వ్యవహరిస్తూ అనంత అభివృద్ధి తనదైన శైలిలో సేవలందించారు మన వెంకటరామరెడ్డి గారు. అన్నదాతల అన్నార్థం గురించి హార్టికల్చర్ హబ్ చేయడానికి ఇలా ఎన్నో విషయాలపైన పార్లమెంట్ లో ప్రస్తావించారు. తాటిచర్లో హెచ్పీసీఎల్ సంస్థ నెలకొల్పడానికి తిరుపతికి అనుబంధంగా ఉండే గుంతకల్ పాకాల రైల్వే లైన్లో ఆయన చూపిన కృషి అసాధారణం. 2003లో హై లెవెల్ కెనాల్ కోసం 10 రోజుల పాటు అమర నిరాహార దీక్ష చేయడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2004లో హెచ్ఎన్ఎస్ కాలువ పనులు ప్రారంభించారు. అది పూర్తయిన తర్వాత భగీరథ విజయయాత్ర చేపట్టారు. అదే ఇప్పుడు అనంతపురం చుట్టుపక్కల ఉన్న చాలా మండలాల దాహార్యం తీరుస్తోంది. అంతేకాదు సమయానుకూలంగా ప్రజలకు అందుబాటులో ఉండే అతి కొద్ది మంది నాయకులు మన వెంకటరామరెడ్డి గారు. ఎంఈ చేసి న్యాయశాస్త్రంలో పట్టా సాధించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికే మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేశారు. అనంతపురాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. కరోనా సమయంలో మరియు అక్టోబర్ 2020లో వరదలు వచ్చినప్పుడు ప్రజల మధ్య స్వయంగా ఉండి వారి కష్టాల్లో తోడైంది. 1000 కోట్లకు పైగా వ్యయంతో ఐకానిక్ టవర్ క్లాక్ ఫ్లైఓవర్, జేఎన్టీ లాంటి ఎన్నో ప్రగతిగతమైన కార్యక్రమాలు చేపట్టి అనంతపుర అభివృద్ధిని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధునీకరణ మరియు ఎంసీహెచ్ బ్లాక్ అనంతపురానికి తీసుకొని రావడంలో ఆయన కృషిగా ఎంతగానో ఉంది. చీనీకాయల ఎగుమతుల్లో భారతదేశంలో అనంతపురం మార్కెట్ యార్డ్ ని టాప్ పొజిషన్ లో నిలబెట్టడం ఆయన విజన్ కు ఎగ్జాంపుల్. 2024లో కూడా అనంతపుర గళాన్ని శాసనసభలో వినిపించడానికి మన అనంత వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు.